మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి జాతక చక్రంలో రవిగ్రహం రాజు లగ్నానికి కారకుడు, చంద్రగ్రహం రాణి చతుర్థ భావానికి కారకుడు. మరి చతుర్థ భావం కూడా చాలా ముఖ్యమైన భావం. ఎందుకు అంటే మనకి తల్లి, స్వక్షేత్రం అంటే పుట్టిన స్థలం, అట్లాగే సమాజంలో పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు, ఇవన్నీ కూడా చతుర్థ భావాధిపతితోనే ఉంటాయి. కాలపురుష కుండల చక్రానికి కర్కాటక రాశి చంద్రుడు, అలాగే చంద్రుడు మరి చతుర్థ భావానికి కూడా కారకుడే, రెండు ఒకటే. అయితే ఈరోజు చెప్పబోయేది మీ జాతకాలలో చూసుకోండి. ఫస్ట్ రవి నుంచి, రవి గ్రహం ఎక్కడైతే ఉంటారో రవి నుండి చంద్రగ్రహం ఉపచయాల్లో ఉండాలి. అంటే రవి సింహరాశిలో ఉంటే చంద్రుడు తులారాశిలో ఉన్నారనుకోండి, అది తృతీయ ఉపచయం. అట్లాగే అదే రవి సింహరాశిలో ఉన్నప్పుడు మకరంలో చంద్రుడు ఉంటే అది 6 ఉపచయం. ఇట్లాగా 10, 11 ఉపచయాల్లో ఎవరు రవి నుంచి చంద్రగ్రహం, రవి నుండి చంద్రగ్రహం ఉపచయాల్లో ఉంటే మరి మంచి బలం ఉన్న జాతకమే. అట్లాగే రెండు రవి నుంచి లేరు, మీకు చంద్రుడి నుంచి రవి ఉపచయాలు 3, 6, 10, 11 ఇది కూడా మంచి బలమే. కొంతమందికి రవి నుండే ఉంటుంది, కొంతమందికి చంద్రుడి నుంచి ఉంటుంది. ఇట్లా ఉంటే మంచి శక్తివంతమైన యోగం జాతకం కూడాను. ఎందుకంటే రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనక్కారకుడు. మరి మనక్కారకుడు, ఆత్మకారకుడు. చంద్రుడు చంచల స్వభావుడు, రవి అట్లా కాదు. రవిగ్రహం బాగున్న వాళ్ళ జాతకాలలో వాళ్ళు చాలా దృఢంగా, దృఢ నిశ్చయంతో వాళ్ళ నిర్ణయాలు సరైన సమయానికి సరైన విధంగా తీసుకోవడం, అట్లాగే వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చెయ్యడం, ఇవన్నీ కూడా రవిగ్రహం బాగున్న వాళ్ళలో ఉంటుంది. చంద్రుడు బాగుంటే చంచల స్వభావం లేకుండా స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అందుకే ఆత్మకారకుడు రవి, మనక్కారకుడు చంద్రుడు, వీళ్ళిద్దరూ ఉపచయాల్లో ఉంటే అది మంచి జాతకం. అట్లాగే వీళ్ళిద్దరూ కూడా రవి నుండి చంద్రుడి నుండి ఇద్దరు ఒకరికొకరు ఉపచయాల్లో ఉంటాయి. ఇది ఎట్లా సాధ్యమండి? ఇప్పుడు రవి మేషంలో ఉన్నారనుకోండి, రవి నుంచి చంద్రుడు 3లో ఉన్నారు. ఓకే, అప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అప్పుడు ఏమవుతుంది? రవికి 3వ స్థానంలో చంద్రుడు ఉంటే చంద్రుడికి 11వ స్థానంలో రవి ఉన్నారు. ఇట్లా అనమాట. అదే రవికి 1, 2, 3, 4, 5, 6 చంద్రుడు 6లో ఉన్నారు. రవి నుండి చంద్రుడు 6, మరి చంద్రుడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 చంద్రుడి నుంచి అష్టమమైంది, అది పనిచేయదు. ఇట్లాగ రవి నుంచి చంద్రుడు ఉపచయాల్లో ఉండడం అంటే 311లో ఉంటే 100% ఇద్దరికిద్దరు ఉపచయంలో ఉన్నట్లే. అది ఏ రాశి ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఈ ఫార్ములాలో
రవి నుండి చంద్రుడు ఉన్నారా మీ జాతకంలో చూడండి. ఉంటే మీ జాతకం బలం ఉన్నట్లే. ఇలాంటి వారు చాలా చక్కగా మరి నిర్ణయాలు తీసుకోవడం ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి అన్నీ కూడా ఉంటుంది. అట్లాగే రవి నుంచి మీకు ఉపచయాల్లో చంద్రుడు లేడు, కానీ చంద్రుడి నుంచి రవి ఉన్నారు. ఇది కూడా మంచిదే. ఇట్లా కాకుండా రవి నుండి చంద్రుడి నుంచి చూసుకుంటూ ఇప్పుడు చెప్పిన ఫార్ములా, మీ రవి నుండి చంద్రుడు 3లో ఉన్నప్పుడు చంద్రుడి నుంచి రవి 11లో 100% ఉంటారు. ఇది ఉపచయాలు. 3, 11లో ఉంటే రవి నుంచి చంద్రుడు, చంద్రుడి నుంచి రవి కరెక్ట్ ఉపచయం అవుతుంది. ఇది అతి శక్తివంతమైన యోగం అండి ఇది. ఈ వీడియో ఎందుకు చేయడం జరిగిందంటే మొన్న రవి గురించి చెప్పు ఉన్నాను, అట్లాగే కొన్ని వీడియోలు చంద్రుడి గురించి కూడా ఈ నెలలో చెప్పు ఉన్నాను. ఈ యోగము కనీసం ఒకరి నుంచి ఒకరైనా ఉన్నారేమో చూసుకోండి. అప్పుడు దీనికి మంచి రాజయోగం ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళకొకరు ఉపచయాల్లో ఉంటే మంచి రాయల్ స్టేటస్లో ఉంటారు. ఇలాంటి వ్యక్తులు ఒకరి నుంచే ఉన్నారండి, ఓకే, అది కూడా మంచిదే. రవి నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ ఇది కూడా మంచిదే. అయితే ఇలా ఉండి వీళ్ళకి గురుదృష్టి ఉందనుకోండి, ధనయోగాలు అద్భుతంగా ఉంటాయి. రెండవది, ప్రజలకి బాగా ఉపయోగపడతారు. అంటే ఒక మినిస్టర్ గాను అలా ఉండి న్యాయంతో ఉంటారు ఇలాంటి వాళ్ళు. అంటే న్యాయమైన పనులు చేసి, మంచి పనులు చేసి చాలా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అయితే ఈ యోగం రవిదశ, చంద్రదశ, అట్లాగే రవి స్థితి పొందిన రాస్యాధిపతి దశ, చంద్రుడు ఉన్న రాస్యాధిపతి దశ. యాక్చువల్లీ చంద్రుడు రాస్యాధిపతి, ఈ యోగం లేకుండా చంద్ర రాస్యాధిపతి దశ వస్తే ఆ వచ్చినప్పుడు కొంతమందికి ఇబ్బందులు 100% కొన్ని విధాలుగా ఉంటాయి. కానీ ఈ యోగంలో ఇట్లా ఉన్నప్పుడు ఉండదు. మరి ఇలాగా ఈ దశలు రవి స్థితి ఉన్న రాస్యాధిపతి దశ, చంద్ర రాస్యాధిపతి దశలో మంచి యోగాలు పడతాయి. అలాగే రవి యొక్క రాస్యాధిపతి ఎవరో ఆయన నక్షత్రాల్లో ఏదైనా గ్రహాలు ఉంటే అవి కూడా నక్షత్రాల్లో అవి కూడా మంచి యోగాన్ని ఇస్తాయి. ఈ యోగం కానీ రవి నిజంగా లగ్నంలో ఉండి ఈ యోగం ఉంటే మరి వీళ్ళు కింగ్లీ స్టేటస్. అట్లా కాకుండా రవి భగవానుడు దశమంలో ఉన్నారు, అది ఏ రాశి అయినప్పటికీ దశమ క్షేత్రంలో ఉన్నారు రవిగ్రహం, ఇది దిగ్బలం. ఇది కూడా అద్భుతమైన స్టేటస్తో ఉంటారు. అట్లా కాకుండా చంద్రుడు దిగ్బలం ఎక్కడ పొందుతారు? చతుర్థంలో. చంద్రుడు దిగ్బలం పొంది చంద్రుడి నుంచి రవి 3, 6, 10, 11లో ఉంటే ఇది కూడా మంచి స్టేటస్ కలిగి ఉంటారు. ఎక్కువ ఉన్న ఊర్లో ఉన్న ప్రదేశంలో చాలా అందరిలో ముఖ్యమైన వాడుగా ఉంటారు ఈ యోగం.
రవి నుంచి చంద్రుడి నుంచి కూడా. అయితే వీరి మీద గురుదృష్టి ఉంటే ధనయోగాలు అనేది విపరీతంగా ఉంటాయి. ఒకవేళ గురుదృష్టి లేకపోతే అయినా పర్వాలేదు. గురుదృష్టి ఉందనుకోండి, ఇది వేరే లెవెల్. అంటే గురుగ్రహం దృష్టి ఎందుకండి? గురుగ్రహం నైసర్గిక శుభత్వం గల అతి శుభత్వం గల గ్రహం. ఏదైనా యోగాలు ఉన్నప్పుడు మనకి ఏ యోగం ఉన్నా ఆ యోగం 100% ఫలించాలంటే గురుదృష్టి ఉంటే ఆ యోగానికి 100% చాలా మంచి యోగంగా పరిగణించబడుతుంది. మనకి పరాశర మహర్షి చెప్పిన విధానాల్లో. మీ జాతకంలో ఈ వీడియోకి క్వశ్చన్స్ అయితే రావని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ జాతక చక్రం తెరవగానే మీ రవి 12 భావాలలో ఎక్కడ ఉన్నారు, ఆ రవి నుంచి 3లో కానీ చంద్రుడు, 6లో కానీ చంద్రుడు, 10లో కానీ చంద్రుడు, 11లో కానీ చంద్రుడు ఉంటే ఇది మంచి యోగమే. అట్లా లేదు, చంద్రుడు ఉన్న దగ్గర నుంచి రవిగ్రహం కానీ 3లో ఉన్న, 6లో ఉన్న, 10లో ఉన్న, 11లో ఉన్న, ఇది మంచి యోగం. అంటే చంద్రుడి నుంచి ఏర్పడింది, రవి నుంచి అయితే రవి నుంచి ఏర్పడింది. అట్లా కాదు, ఒకరికొకరు రవి నుంచి చంద్రుడు, చంద్రుడి నుంచి రవిని లెక్క పెట్టిన ఒకరికొకరు ఉపచయాల్లో ఉంటే మీ జాతకంలో 100% ఇది రాజయోగం. కింగ్లీ స్టేటస్లో ఉంటారు, ఒక రాయల్ స్టేటస్లో ఉంటారు. ఇట్లా ఉండి గురుదృష్టి ఉంటే ఈ యోగం అతి శక్తివంతంగా ఉంటుంది. మంచి ధనము, పేరు ప్రతిష్టలు, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కలిగి ఉంటారు. అవి ఇలా ఉన్న వాళ్ళకి పుట్టుకతోనే ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అందుచేత ఈ యోగం ఉన్నదేమో చూడండి. అయితే ఆ దశలు, ఆ యోగం ఏర్పడినప్పుడు ఆయా దశలు, ఆ రవిగ్రహ రాస్యాధిపతి దశ, చంద్రగ్రహం రాస్యాధిపతి దశ మీ జీవితంలో వస్తుందేమో చూడండి. వస్తే ఆ దశలో ఇంకా మంచి పూర్తిగా ఈ యోగాన్ని అనుభవిస్తారు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.